రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ 2 సినిమా నిర్మాణ సమయంలోనే ప్రేక్షకుల్లో క్రేజ్ పెంచుతోంది. సినిమాలో ఇప్పటికే నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ ప్రధాన పాత్రలో నటించేందుకు ఆమోదం తెలిపారు. ఇందులో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. ఇదిలా ఉండగానే జైలర్ 2 మూవీలో టాలీవుడ్ మరో సీనియర్ హీరో అక్కినేని నాగార్జున సైతం నటించే ఛాన్స్ ఉందని మూవీ వర్గాల కథనం. సినిమాలో ప్రధాన ప్రతినాయకుడు పాత్ర కోసం నాగ్ పేరు పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయని, త్వరలోనే నాగ్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తుంది. గతంలో రజనీకాంత్ కూలీలో నాగ్ ఓ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జైలర్ చిత్రం రజనీకాంత్ కెరీర్లో 600 కోట్ల వసూలు చేసి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. జైలర్ మూవీలో అతిథి పాత్రలో అలరించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్లు జైలర్ 2లో కూడా కొనసాగుతున్నారు. జైలర్ 2లో కొత్తగా బాలయ్యతో పాటు మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్, తమిళ స్టార్ ఎస్.జె. సూర్య నటిస్తున్నారు. ఇప్పుడు నాగార్జున కూడా తోడైన పక్షంలో జైలర్ 2 బాక్సాఫీస్ను షేక్ చేయక తప్పదంటున్నారు అభిమానులు. కూలీ మూవీ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 మూవీ చేయబోతున్నాడు రజనీకాంత్. ఇందులో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నాడు. జైలర్ 2 మూవీలో విలన్ గా అక్కినేని నాగార్జున అనుకుంటున్నారట. జైలర్ 2 మూవీలో విలన్ గా చేయడానికి ఒప్పుకుంటే 40 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇచ్చేందుకు కూడా చిత్ర యూనిట్ అంగీకరించినట్టుగా సమాచారం. 100వ సినిమా కోసం భారీగా ప్లాన్ కూడా సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ తర్వాత విలన్ కాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు అక్కినేని నాగార్జున ఆసక్తి చూపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జైలర్ 2 మూవీలో విలన్ గా నటించేందుకు అంగీకరిస్తే నాగ్ ఇండైరెక్టర్ గా కాలీవుడ్ కి ముఖం మార్చినట్టే అవుతుంది. ఇక రజనీకాంత్ కి జైలర్ మూవీ చాలా ప్రత్యేకమని చెప్పాలి. రజనీ అయిపోయింది, ఇక ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సిందే అని అనుకున్న సమయంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా చేసి గట్టిగా కమ్బ్యాక్ ఇచ్చారు రజనీకాంత్. ఇప్పుడు 7-10ల వయసులో కూడా వరుసగా సినిమాలు ప్రకటిస్తూ యాక్షన్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక అందులో భాగంగానే తాజాగా జైలర్ 2 సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ తో పాటు బాలకృష్ణ కూడా నటిస్తున్నారు. 20 నిమిషాలు స్క్రీన్ స్పేస్ కూడా బాలయ్యకు ఏకంగా 50 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి.